ఒక నిమిషం ఇస్తాను. చెప్పండి ఆంజనేయులు గారు. చెప్పండి. ప్లీజ్. అదో కిరణ్ ఏదో చెప్పదలుచుకున్నాడు, చెప్పలేమండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్, గేదెల మీద కూడా స్కామ్ చేశారు సార్. అంటే పశువులు మోడీ వచ్చి చెప్పి సార్ స్టేజ్ మీద విశాఖలో ఇవాళ ఎందుకు ఇన్ని నాటకాలు ఆడటం? ఒక్క నిమిషం చెప్తాను. అంటే దాని నుంచి హెరిటేజ్ పాలు అమూల్ అంటుంటే, అంటే ప్రజలకి సంక్షేమ సంఘాలకి ఇచ్చే గేదెల్లో కూడా ఇచ్చామని చెప్పి ఇవ్వకుండా ఇచ్చామని చెప్పి రాసేసుకుని సంతకాలు పెట్టేసుకుని డబ్బులు వాడేసుకుని ఒక్కొక్క గేదె మీద 75,000 రూపాయలు సార్, గేదె కొనటానికి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అట్లా ఇవ్వకుండా ఇచ్చానని చెప్పి రాసేసుకుని తీరా లెక్కలు చూస్తే 7,000 8,000 గేదెలు కూడా స్టేట్ మొత్తం మీద వీళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. అందులోనే 2,885 కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్ చేశారు. వీళ్ళు 5 సంవత్సరాల్లో కనీసం ఒక ప్లకార్డు పట్టుకుని పార్లమెంట్ లో 22 మంది లోక్సభ ఎంపీలు ఉండి వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా గళం విప్పించలేక ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటా ఉందంటే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు పోరాటం చేసి అధికారంలోకి వస్తే ఆ పోరాటం తాలూకా విలువ మీకు తెలుస్తుంది, ప్రజల తాలూకా ఆకాంక్షలు మీకు తెలుస్తాయి. మీరు ఏదో ఫ్లూక్ లో అధికారంలోకి వచ్చేసి ఏదో లక్ కలిసి వచ్చేసి లేకపోతే సింపతి కలిసి వచ్చేసి అధికారంలోకి వచ్చేస్తే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఆ సెంటిమెంట్ ఎలా తెలుస్తుంది? ఈ రోజున 31వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు శాలరీస్ పడతా ఉన్నాయి సార్. 31వ తారీఖు వినండి, చెప్పేది వినండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ లో అసలు ప్రొడక్షన్ జరగట్లేదు. స్టీల్ ప్లాంట్ మూసేసే దిశగా ఉంది. ఎప్పుడు అమ్మేసుకుందామా, ఎప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేద్దామా అనే ఆలోచనలో మీరున్నారు. కానీ మేము ఎలా ఉన్నాం, దాన్ని కొంచెం ఆక్సిజన్ ఇచ్చి కొంచెం పుష్ చేసి ఆ కంపెనీని కొంచెం పడిపోయే వ్యవస్థలో ఉన్న వ్యక్తిని కొంచెం గ్లూకోజ్ నీళ్ళు ఇచ్చి లేపి కూర్చోబెట్టి తర్వాత ట్రీట్మెంట్ చేసి బాగు చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలపాలని మేము చూస్తా ఉన్నాం. 11,440 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వం ఇస్తే అది కనిపించట్లేదు. దాన్ని కనీసం అప్రిషియేట్ చేయండి సార్. కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్ తో కూడుకున్నది, నవరత్న కంపెనీ అది, దాన్ని మనం రివైవ్ చేయాలి అని చెప్పి 11,440 కోట్ల రూపాయలు కాకుండా అంతకుముందు 2 నెలల క్రితం 1,650 కోట్ల రూపాయలు ఇచ్చి ముడి సరుకులు కొనుక్కోండి. మీరు ముడి సరుకు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మన దగ్గర. స్టీల్ ప్లాంట్ నడిపించడానికి 1,650 కోట్ల రూపాయలు బ్లాస్ట్ ఫర్నేస్ రన్ చేయండి. రన్ చేస్తే కొంచెం ప్రొడక్షన్ వస్తుంది, కొంచెం క్యాపిటల్ ఇస్తున్నాం మేము. కొంచెం మీరు రన్ చేస్తే దాన్ని రన్నింగ్ లో పెడితే దాన్ని బాగు చేయొచ్చు అంటే ఏంటంటో చెప్తా ఉన్నారు. కనీసం థ్యాంక్ యూ చెప్పండి, నరేంద్ర మోదీ గారికి థ్యాంక్ యూ చెప్పండి. ఈ రోజున ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు కనీసం విమర్శల తర్వాత చేసుకుందాం. ఒక్క నిమిషం ఆంధ్రెడ్డి గారు చెప్పిన రెస్పాండ్ అవుతుంది. ఆంధ్రెడ్డి గారు చెప్పండి. నేను వైసీపీ ప్రతినిధికి ఒకటే విషయం చెప్పగలుగుతాను. ఇది రాజకీయంగా తూతూ మేమే పరిస్థితి కాదు. ఇది పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు, దాన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. మీకు ఏదన్నా భవిష్యత్తు అనుమానాలు ఉంటే, ఒకవేళ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఉద్యమాలు చేయొచ్చు కదా. మీరు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఏదో ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ఉద్యమాల్లో వెనక చిత్తశుద్ధి ఉందో లేదో అది వేరే ప్రశ్న. మీ వాడు కూడా కొంతమంది అక్కడ గొడవలు చేశారు, వైసీపీ వాడు కూడా. గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు, బహిరంగంగా ఒక విషయం చెప్పారు, మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఆయన అన్న అంటారు కదా అందరినీ కూడా, అన్న సుబ్రహ్మణ్యం అన్న, మనము ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి మార్చేసి మనం అక్కడికి దేశపై రాజధాని కడదాము అంటే ఈయన ఆశ్చర్య